ఛానల్లోని కంటెంట్స్ ఫలిత నిరూపణ అయ్యే విధానంలో క్రోడీకరించబడుతున్నాయి. డైట్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క గైడ్ లైన్స్కు అనుగుణంగా ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ప్రెస్ చేయండి. మీ సందేహాలు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ తోటి వాళ్ళకు కూడా చాలామందికి ఈ కంటెంట్స్ అవసరం ఉండొచ్చు. వారికి షేర్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఓ చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన పళ్లంలో ఉండే ఆహారం మన శరీరంలోకి వెళ్ళాక శక్తిగా ఎలా మారుతుందో. ఆ సైన్స్ ఏంటో కాస్త లోతుగా చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు మనం తినే ఫుడ్కి ఏమవుతుంది అంటే, మనం తినే ప్రతి ముద్ద మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అసలేం జరుగుతుంది? ఇది వినడానికి సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు, కానీ దీని వెనుక అద్భుతమైన బయోకెమికల్ జర్నీ ఉందన్నమాట. పదండి, ఆ జర్నీ ఏంటో చూద్దాం. సరే, ముందుగా మనం ఫుడ్ని కేవలం తినే తిండిలా కాకుండా మన బాడీ అనే ఒక కాంప్లెక్స్ మెషీన్ని నడిపించే ఫ్యూయల్గా చూద్దాం. మరి ఈ ఫ్యూయల్లో ఏముంటుంది, ఏంటా పవర్ సోర్సెస్ తెలుసుకుందాం. చూశారుగా, ఒక హెల్దీ ప్లేట్ అంటే దాదాపుగా ఇలాగే ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్లు. ఇవన్నీ జస్ట్ ఫుడ్ గ్రూప్స్ కాదు, మన న్యూట్రిషన్కు ఫౌండేషన్ బ్లాక్స్ లాంటివి. ప్రతి ఒక్కదానికి మన బాడీలో ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుందన్నమాట. అన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే మన సిస్టమ్ సరిగా నడుస్తుంది. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాల గురించి మాట్లాడుకుందాం. వీటిని మన బాడీకి స్పార్క్ ప్లగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విటమిన్లు, మినరల్స్ చాలా తక్కువ మోతాదులో అవసరమైనా సరే, అవి లేకపోతే మన శరీరం మనం తినే పెద్ద పెద్ద పోషకాల నుంచి శక్తిని తీసుకోలేదు. సింపుల్గా చెప్పాలంటే, ఇంజన్ ఉన్నా స్పార్క్ ప్లగ్ లేకపోతే బండి ఎలా స్టార్ట్ అవ్వదో, ఇది అంతే. ఓకే, ఫుడ్ అనేది ఫ్యూయల్ అని అర్థమైంది కదా. మరి ఆ ఫ్యూయల్ మన బాడీ లోపల పవర్గా ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇప్పుడు మనం మన డైజెస్టివ్ సిస్టమ్ అనే ఒక అద్భుతమైన ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాం. అక్కడి సీక్రెట్స్ ఏంటో చూద్దాం రండి. ఈ జర్నీలో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనం తిన్న ఆహారాన్ని మన డైజెస్టివ్ సిస్టమ్ చిన్న చిన్న న్యూట్రియంట్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ తర్వాత ఆ న్యూట్రియంట్స్ మన బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతాయి. ఇక ఫైనల్గా మన బ్లడ్ వాటిని బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఫ్యూయల్గా డెలివరీ చేస్తుందన్నమాట. భలే ఉంది కదా ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మరి ఈ ఫ్యూయల్ ఏం చేస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక షీల్డ్లా పనిచేస్తుంది. మన బోన్స్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఫాస్ట్గా వెళ్లేలా చూస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, సరైన న్యూట్రియంట్స్ లేకపోతే ఈ సిస్టమ్స్ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేవు. అంత ముఖ్యమివి. సరే, ఫ్యూయల్ ఉంటే సరిపోతుందా? లేదు కదా. రైట్ క్వాలిటీ, రైట్ క్వాంటిటీ కూడా ఉండాలి. ఇక్కడే బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. న్యూట్రిషన్లో ఇదే అత్యంత ముఖ్యమైన రూల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా విటమిన్స్ విషయంలో ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. విటమిన్ ఏ, డి, ఈ, కే లాంటివి ఫ్యాట్ సాల్యుబుల్, అంటే కొవ్వులో కరిగి మన బాడీలోనే స్టోర్ అవుతాయి. కానీ విటమిన్ సి, బి కాంప్లెక్స్ లాంటివి వాటర్ సాల్యుబుల్, అంటే ఇవి నీటిలో కరిగిపోతాయి. ఎక్సెస్ ఏమైనా ఉంటే బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అందుకే వీటిని రోజు మన ఫుడ్ ద్వారా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వీటికి మన బాడీలో ఎలాంటి స్టోరేజ్ ట్యాంక్ ఉండదు. మనకు న్యూట్రియంట్స్ 2 రకాలుగా అందుతాయి. ఒకటి హోల్ ఫుడ్స్, అంటే మనం తినే సంపూర్ణ ఆహారం నుంచి. 2 సప్లిమెంట్ల నుంచి. ఉదాహరణకి ఒక యాపిల్ తీసుకుంటే అందులో విటమిన్స్తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ అన్నీ ఒక న్యాచురల్ ప్యాకేజీలా వస్తాయి. అదే సప్లిమెంట్స్ అయితే ఏదైనా ఒక స్పెసిఫిక్ లోపాన్ని సరిదిద్దడానికే వాడతాం. సింపుల్గా చెప్పాలంటే, ఆహారం అనేది ఇంటికి పునాది లాంటిది. సప్లిమెంట్లనేవి కేవలం చిన్న చిన్న రిపేర్ల కోసం మాత్రమే. మరి ఒక ఐడియల్ బ్యాలెన్స్ డైట్ ఎలా ఉండాలి? మనం తీసుకునే ఎనర్జీలో దాదాపు 50% కార్బోహైడ్రేట్స్ నుంచి, 20% ప్రోటీన్ల నుంచి, 30% ఫ్యాట్స్ నుంచి రావాలి. అయితే ఇదొక జనరల్ గైడ్లైన్ మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ, వాళ్ల లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది కదా. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ మనం తీసుకునే ఫుడ్ చాయిసెస్ వల్ల ఎలాంటి పరిణామాలుంటాయి? ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. న్యూట్రిషన్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. ఈ 2 వైపులా ప్రమాదం పొంచి ఉంటుంది. న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఇది చాలా సీరియస్ విషయం. దీని ఎఫెక్ట్ మనకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ అది సైలెంట్గా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
షార్ట్ టర్మ్లో నీరసంగా అనిపించొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మన లైఫ్నే మార్చేసేంత డేంజరస్ ఇది. బాడీకి సరిపడ పోషకాలు అందట్లేదని ఎలా తెలుస్తుంది? కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. బాగా అలసటగా అనిపించడం, పదే పదే జబ్బు పడటం, విషయాలు సరిగ్గా గుర్తుండకపోవటం, ఎముకలు వీక్గా అవడం, ఇవన్నీ మన బాడీ హెల్ప్ కోసం పంపే వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏదైనా మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే అది కూడా ప్రమాదమే. టూ మచ్ ఆఫ్ అ గుడ్ థింగ్ క్యాన్ బి అ బ్యాడ్ థింగ్ అన్నట్టు. ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లేదా కొన్ని మినరల్స్ అవసరానికి మించి తీసుకుంటే అవి బాడీలో పేరుకుపోయి టాక్సిక్గా మారతాయి. దీన్నే టాక్సిసిటీ అంటారు. చాలా కాలం పాటు సరైన ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది? హార్ట్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటిస్, ఒబేసిటీ, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల లాంటి పెద్ద పెద్ద లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే షాకింగ్ విషయముంది. మనం ఎంతో మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నామనుకుంటాం, కానీ దాన్ని వండే పద్ధతిలోనే అందులోని పోషకాలన్నీ పోగొట్టేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కూరగాయల్ని మరీ ఎక్కువగా ఉడికించేశామనుకోండి, అందులో ఉండే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ ఆవిరైపోతాయి. ఫైనల్గా మనకు మిగులేది పీచు పదార్థం మాత్రమే. సరే, ఇవన్నీ విని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ హెల్త్ కోసం ఒక సింపుల్, ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఇదే: ఫుడ్ ఫస్ట్ అప్రోచ్. న్యూట్రిషన్ కోసం ఎప్పుడూ ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సప్లిమెంట్లనేవి కేవలం బ్యాకప్ ప్లాన్ మాత్రమే, మెయిన్ ప్లాన్ కాదు. ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి 3 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. 1 బ్యాలెన్స్డ్ హోల్ ఫుడ్ డయట్, 2 రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, 3 అవసరమైనప్పుడు డాక్టర్స్ లేదా ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవడం. ఈ 3 బలంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం అనే ఇల్లు నిలబడుతుంది. ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, హెల్త్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక జర్నీ. ఈరోజు మనం తీసుకునే చిన్న చిన్న మంచి నిర్ణయాలే రాను రాను పెద్ద పెద్ద పాజిటివ్ రిజల్ట్స్గా మారతాయి. ఈరోజు మొదలు పెడితే 6 నెలల్లో ఎనర్జీ లెవెల్స్ పెరగొచ్చు, 5 ఏళ్లల్లో పెద్ద పెద్ద జబ్బుల రిస్క్ తగ్గుతుంది. అలా కంటిన్యూ చేస్తే లైఫ్ లాంగ్ హెల్త్ మనతోనే ఉంటుంది. సో ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన హెల్త్ కోసం మనకు కావాల్సిన అత్యంత పవర్ఫుల్ వెపన్ బహుశా మన ప్లేట్లోనే ఉందేమో? మనం రోజు తీసుకునే ఈ సింపుల్ చాయిసే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందంటే నమ్ముతారా?